This conference will now be recorded. Okay, I would like to create a new program. First of all, go to the file menu, click on new, so that new file will be opened, an empty file will be opened, or default file will be opened. Default file అని ఎందుకన్నానంటే ఆల్రెడీ కొంత కోడ్ రాసి ఓపెన్ అవుతుంది కదా, అందుకనే డిఫాల్ట్ కోడ్ అన్న. సో ఐ హావ్ రిమూవ్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ లైన్. సో స్టార్ట్ చేద్దాం, న్యూ ప్రోగ్రామ్ రాద్దాం. జాగ్రత్తగా మళ్ళీ వినండి. హ్యాష్ include stdio.h standard input output.h. వద్దు, వేడి నీళ్ళే నాకు కావాలి. అది నార్మల్ వాటర్, అది మినరల్ కాదు. జస్ట్ వెయిట్, నేనేం చెప్పాలనుకున్నాను ఒకసారి రికార్డ్ ఆపుతాం. This conference will now be recorded. ఎస్, సో ప్రోగ్రామ్ ఓపెన్ చేశాం కదా, దాంట్లో ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్ రాసాం. వాట్ ఈస్ ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్? ప్రస్తుతానికైతే డెప్త్ వెళ్ళలేదు, కానీ ఒక పాయింట్ అయితే మనకు అర్థమైంది. ఏంట్రా మనకు అర్థమైందంటే, ఏ స్టేట్మెంట్ అయితే హ్యాష్ అనే సింబల్తో ఆర్ హ్యాష్తో స్టార్ట్ అవుతుందో అండ్ సెమీకోలన్తో ఎండ్ అవ్వదు, అంటే సెమీకోలన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇట్లా a statement starts with hash and doesn't ends with a semicolon is called preprocess statement. Hash include conny.h. ప్రీవియస్ క్లాసెస్లో హెడర్ ఫైల్స్ గురించి మీకు చెప్పా, హెడర్ ఫైల్స్ గురించి మీకు క్లియర్గా చెప్పాను. ఏం చెప్పాను? హెడర్ ఫైల్స్లో ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రీడిఫైన్ ఫంక్షన్ని మన ప్రోగ్రాంలో యూస్ చేద్దాం అనుకుంటున్నాం. మరి ప్రీడిఫైన్ ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో యూస్ చేయాలంటే దట్టు stdio.h ఫైల్లో conny.h ఫైల్లో ఉన్న ఫంక్షన్స్ని నీ ప్రోగ్రాంలో యూస్ చేయాలనుకుంటే ఏం చేద్దాం? ఇంక్లూడ్ చేస్తేనే నువ్వు యూస్ చేయగలవు. ఓకే కదా? సో stdio.h ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నా, అందులో ఉన్న ఫంక్షన్స్ని ఇప్పుడు నేను యూస్ చేయబోతున్నా నా ప్రోగ్రాంలో. ఓకే, conny.h ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నా. ఎందుకు conny.h ఫైల్ని ఇంక్లూడ్ చేసుకున్నా అంటే దాంట్లో ఉన్న ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో యూస్ చేయబోతున్నా. నెక్స్ట్, This conference will now be recorded. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ఫంక్షన్? ఇవి ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్. ఓకే సార్, క్లియర్. ప్రీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ ఎందుకు రాశాను ఇక్కడ ప్రస్తుతానికి అంటే టూ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయడానికి. ఓకే, ఎందుకు హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసాం? దాంట్లో ఉన్న కోడ్ని, దాంట్లో ఉన్న ప్రీడిఫైన్డ్ కోడ్ని, దాంట్లో ఉన్న ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో యూస్ చేయడానికి. అంటే ఈ రెండు హెడర్ ఫైల్స్ని ఎవరు ప్రొవైడ్ చేశారని డౌట్ రావచ్చు మీకు. తెలుసు మనకు కదా, డెనిస్ రిచీ. ఆల్రెడీ చెప్పాను కదా, డెనిస్ రిచీ అంటే మన సి ఇన్వెంటర్సే కొన్ని హెడర్ ఫైల్స్ని దాంట్లో ఆల్రెడీ ముందే కొంత కోడ్ రాసి మన కోసం ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆల్రెడీ రాసిన కోడ్ని మనం యూస్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, include them. So stdio.h file is a predefined header file which is already given by the C inventors. conny.h file is also a predefined file which comes along with C software itself.
and it has some predefined functions. To use the functions existed in these header files, you need to include it. That's it. Now the question is అసలు నా ఇంటెన్షన్ ఏంటి ఇవాళ, ఏం చెప్పాలనుకుంటున్నాం? 1 or 2 days అయింది ఫంక్షన్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం కదా. సో ఫంక్షన్, వాట్ ఈస్ ఎ ఫంక్షన్? దట్స్ ఇట్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. మనకు తెలిసిందే, మళ్ళీ చెప్తున్నారు ఎందుకు అని అడగొచ్చు. నిన్న కొద్దిగా స్లోగా చెప్పాను కాబట్టి కొద్దిగా ఫాస్ట్ చెప్తా ఇప్పుడు. ఫంక్షన్ ఇస్ ఎ బ్లాక్, ఇట్ హ్యాస్ ఎ నేమ్, ends with pair of parentheses and preceded by a written type. This is called a function. Simply function అంటే ఒక చిన్న బ్లాక్, దానికి నేమ్ ఉంటుంది. ఇదిగో its name is add, and this name ends with pair of parentheses, and this name is preceded by a written type. That's it. ఈ మాత్రం గుర్తుంటే చాలు మనకి. ఇప్పుడు దీంట్లో ఏం రాస్తున్నా, అసలు ఫంక్షన్లో ఏం చేస్తాం సార్, ఎందుకు ఫంక్షన్ రాస్తాం, ఫంక్షన్లో ఏం రాస్తాం, ఎందుకు ఫంక్షన్ రాస్తాం? Why we write a function? Why we write a function? ఎందుకు రాయాలి నేను ఫంక్షన్? To perform a task. So if you want to perform a task, అది addition కావచ్చు, addition is also some task. Subtraction, multiplication, division, ఇంతేనా? స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్పా. ఒక టాస్క్ అంటే అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక డాక్యుమెంట్ని ప్రింట్ చేయాలనుకున్నా. ప్రింట్ చేయడం అనేది ఒక టాస్క్. నేను ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నానో ప్రింటర్ ద్వారా మన ప్రోగ్రామింగ్ కూడా రాయొచ్చు. ఒక పేజ్ని ప్రింట్ చేయడానికి మనం కోడింగ్ రాయొచ్చు. ఒక పేజ్ని ప్రింట్ చేయడానికి కోడింగ్ రాయాలి కదా. కావాలంటే ఈ మెథడ్ నేను ప్రింట్ అని పెట్టి దానికి సంబంధించి కోడింగ్ ఇక్కడ రాస్తా, ఒక డాక్యుమెంట్ని ప్రింట్ చేయడం. మీరు బిల్లింగ్స్ చూసే ఉంటారు. ఏదైనా ఒక షాప్కి వెళ్ళారనుకోండి, అక్కడ బిల్లింగ్ చూసే ఉంటారు. చిన్న చిన్న హోటల్స్లో కూడా ఇప్పుడు బిల్లింగ్ ఇస్తున్నారా లేదా? చిన్న కౌంటర్ పెడతాడు ఫ్రంట్లో, స్టార్టింగ్లో ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది, నువ్వు క్యాష్ కట్టాలి, బిల్ తీసుకోవాలి. ఆ బిల్ని ప్రింట్ చేయడం అనేది ఒక టాస్క్ కాదా కదా. ఆ టాస్క్ని ఎక్కడ రాయొచ్చు, నేను ఒక ఫంక్షన్లో రాయొచ్చు. అలాగే నేను చెప్పిన చిన్న ఎగ్జాంపుల్స్, ఎడిషన్ అనేది ఒక టాస్క్, సబ్ట్రాక్షన్ అనేది ఒక టాస్క్, మల్టిప్లికేషన్ అనేది టాస్క్, ప్రతిదీను ఇంకా చాలా చాలా మీకు అర్థం అవుతాయి. అప్పుడే ఎందుకు అవన్నీ. సో మనం చేసే ప్రతిదీ ఏదైతే పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో అది టాస్కే. గుడ్. సో ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి ఫంక్షన్స్ రాస్తాం. మళ్ళీ క్వశ్చన్ ఏంటంటే, టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి సపరేట్ ఫంక్షన్ ఎందుకు? అదేదో ఎడిషన్ నేను ఇక్కడే రాసుకుంటా కదా. ఎక్కడ మెయిన్ ఫంక్షన్ రాసి, ఇట్లా మెయిన్ ఫంక్షన్ రాసి ఈ మెయిన్ ఫంక్షన్లోనే రాసేసుకోవచ్చు కదా నేను కోడ్. ఎడిషన్ కోడ్ రాయొచ్చు కదా. ఒక పని చేద్దాం, అసలు ఫంక్షన్స్ ఎందుకు మీకు అర్థం అవ్వాలి కొద్దిగా. అసలు నేను ఫంక్షన్ ఎందుకు రాయాలి అది అర్థం అవ్వాలి కదా, అందుకే ఇప్పుడు చెప్తా. ఇంకో పాయింట్ ఇక్కడ రాసి ఉంచండి, టు రీయూజ్ ద కోడ్. మనం ఫంక్షన్స్ ఎందుకు రాస్తామంట? ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి. ఓకే కూల్, దాన్ని పక్కన పెట్టు. వాట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్? వై వీ రైట్ ఎ ఫంక్షన్? ఎస్, టు రీయూజ్ ద కోడ్. కోడ్ని రీయూజ్ చేయడం అంటే ఏంటి సార్? కోడ్ని రీయూజ్ చేయడం అంటే ఏంటి చెప్తా ఇప్పుడు. నేను ఎడిషన్ చేద్దాం అనుకున్నా. గాట్ ఇట్? 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశా. How many variables I have declared? 3 variables of type int. So here I have declared 3 variables a comma b comma c of type int. That's nice. So నేను 3 variables అయితే డిక్లేర్ చేశా. That's good. నేను 3 variables డిక్లేర్ చేశాక స్క్రీన్ క్లియర్ చేయాలనుకున్నాను కాబట్టి CLR ఆఫ్ పారెంథసిస్ ఓపెన్ క్లోజ్ పారెంథసిస్ సెమీకోలన్ ఇచ్చా. దీని తర్వాత ఏలోకి ఒక వాల్యూ స్టోర్ చేసా, బిలో కొంత వాల్యూ స్టోర్ చేసా, గాట్ ఇట్, అండ్ సిలో కూడా సమ్ వాల్యూ స్టోర్ చేసా. అదేంటో తెలుసు మీకు. ఇప్పుడు అయిపోయింది. ప్రింట్ చేస్తున్నారు, ప్రింట్ ఎఫ్ %d
ఏ. ఓకే, నెక్స్ట్ మళ్ళీ printf %d b, printf %d, c. ఈ గెట్ ch ఒకటి రాద్దాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎడిషన్ కి సంబంధించి నేనేం కోడ్ రాసా? 3 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేద్దాం అనేది నా ఇంటెన్షన్ కాబట్టి 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఏలో ఒక వాల్యూ స్టోర్ చేసి బిలో ఒక వాల్యూ స్టోర్ చేసి ఏని బిని యాడ్ చేయగా వచ్చిన రిజల్ట్ ని సిలో స్టోర్ చేశా. అంటే ఎడిషన్ కి సంబంధించిన కోడింగే కదా ఇదంతా. మరి ఎడిషన్ చేస్తే సరిపోద్దా? దేన్ని యాడ్ చేశాను? ఏని బిని, ఆ రెండింటిని ప్రింట్ చేశా. printf a, printf b, printf c. ఏ అనేది బి అనేది సి అనేది 3 వేరియబుల్స్ ఇంట్ టైప్ కాబట్టి ఇంటీజర్ ని ప్రింట్ చేయాలి అంటే %d అని ఇలా ఇవ్వాలి. ఎందుకనేది ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలో చేస్తా. దట్స్ ఇట్, ఇట్స్ డన్. నౌ ద క్వశ్చన్ ఈస్, సార్ ఎడిషన్ కి కోడింగ్ అంటే ఇదంతా ఎడిషన్ కోడింగ్ కిందకే వస్తుందా? డెఫినెట్లీ. ఆ సిఎల్ఆర్ ఏసీఆర్ తప్ప మిగిలిన స్టేట్మెంట్స్ అని నేను ఎందుకు రాశాను? ఎడిషన్ అనే ఒక టాస్క్ ని పెర్ఫామ్ చేయడానికి. దాట్స్ గుడ్ సార్, వెరీ గుడ్, అర్థమైంది నాకు. ఆల్ట్ F9 ఇస్తా, ఒక్కసారి కంపైల్ చేసుకుంటా. సో వీఆర్ కంపైలింగ్ ద ప్రోగ్రామ్ బై యూజింగ్ ఎ కమాండ్ కాల్డ్ ఆల్ట్ ప్లస్ F9. ఆల్ట్ ని క్లిక్ చేసి ఉంచి F9 ని క్లిక్ చేయాలి. ఓకే, యా, ఆల్ట్ F9. నౌ ఐఎమ్ గోనా execute the code because I haven't got any errors, I haven't got any warnings, right? So our program is perfect. మనం ప్రోగ్రామ్ ని పర్ఫెక్ట్ గా రాసాం. డెనిస్ రిచీ ఎవరైతే ఇన్వెంట్ చేశారో సిని, వాళ్ళు చెప్పిన రూల్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ నేను ప్రోగ్రామ్ రాశానని ప్రూఫ్ అదుగు. అంత పర్ఫెక్ట్ గా రాసావా? దాట్స్ నైస్. సో లెట్ us run the program. So what is the command to run the program? Control F9. So that is the output. 100, 200, 300. Yes sir, we have got the output. Perfect output వచ్చేసింది. Sir, again, just a moment. మళ్ళీ నేను ఇదే మెయిన్ ఫంక్షన్లో ఎడిషన్ కోడ్ రాద్దాం అనుకుంటున్నా. అదేంటి ఒకసారి రాశారు కదంటే 2 times ఎడిషన్ చేయాల్సి వచ్చింది అనుకుందాం. ఒకసారే కదా ఎడిషన్ చేసావు, ఇప్పుడు అదే ఎడిషన్ మళ్ళీ చేయాల్సి వచ్చింది ఇదే ప్రోగ్రాంలో, ఏం చేస్తావు? ఏముంది సార్, కావాలంటే మళ్ళీ ఎడిషన్కి సంబంధించి ఇక్కడ రాసిన సెకండ్ టైం ఐఎమ్ డూయింగ్ ఎడిషన్. సెకండ్ టైం చేస్తున్నా ఎడిషన్ని. ఎట్లా చేస్తారు సార్? వేరియబుల్స్ ఆల్రెడీ డిక్లేర్ అయి ఉన్నాయి కదా పైన, అవే యూజ్ చేసుకుంటా. a = 10 అని అసైన్ చేశాను, బికి 20 అసైన్ చేశాను. ఆల్రెడీ డిక్లేర్ చేశాను కదా ఏని బిని. లేదంటే i, j, k అని ఇంకో 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకో ఇట్లా. ఓకే, 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఐకి ఒక వాల్యూ, జేకి ఒక వాల్యూ, కేకి ఒక వాల్యూ. ఇప్పుడు i, j, k అని ప్రింట్ చేయాలి నువ్వు కదా. printf i %d, printf %d, j, printf %d, k. 2 times ఎడిషన్ చేసాం, సూపర్. కంట్రోల్ F9 డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసా. వెబ్ గాట్ అన్ ఎర్రర్. ఎక్కడైనా ఏమైనా మిస్ చేసామా? స్టేట్మెంట్ మిస్సింగ్, సెమీకోలన్, సారీ సెమీకోలన్ మిస్ చేసామంట కదా. కంట్రోల్ F9, దట్స్ ఇట్. 100, 200, 300, 10, 20, 30. కాకపోతే పక్క పక్కనే వచ్చే రానివ్వండి, ప్రస్తుతానికి రానివ్వండి, తర్వాత మాట్లాడదాం. లేదు న్యూ లైన్లో రావాలి అంటే %dకి ముందు \n అనివ్వండి. \n అంటే న్యూ లైన్కి వెళ్ళి ఏ ప్రింట్ అయ్యింది, న్యూ లైన్కి మూవ్ అయ్యి బి ప్రింట్ అయ్యింది, న్యూ లైన్కి మూవ్ అయ్యి సి ప్రింట్ అయ్యింది.
న్యూ లైన్కి మూవ్ అయ్యాక ఐ ప్రింట్ అయింది, న్యూ లైన్కి మూవ్ అయ్యాక జే ప్రింట్ అయింది. ఆఫ్టర్ మూవింగ్ టు ద న్యూ లైన్ K will be printed. So let me compile the code. Yeah, everything is perfect. Control F9. 100, 200, 300, 10, 20, 30. Is it clear? ఇప్పుడు చెప్పండి రా, ఎడిషన్ చేయడానికి ఇప్పుడు నేనేం చేశాను రా అంటే రాసిన కోడ్ మళ్ళీ రాసా. సార్ థర్డ్ టైం ఎడిషన్ చేయాలంటే మళ్ళీ స్టేట్మెంట్స్ రాయి, నువ్వు చేసేదేం లేదు ఇంకా. 1 2 3 4 5 6 ఇట్లా ఎన్ని స్టేట్మెంట్స్ రాస్తున్నాను నేను ఇక్కడ చెప్పండి. ఆల్మోస్ట్ ఆ డిక్లరేషన్స్ పోనీ తీసేస్తే 6 స్టేట్మెంట్స్ మళ్ళీ రాసా, అవునా? మళ్ళీ నేను చేయాలనుకుంటే థర్డ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడు, థర్డ్ టైం పైన ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఏదో ఒకటి యూజ్ చేద్దాం. A ఈక్వల్ టు లైక్ 1, B ఈక్వల్ టు 2, C ఈక్వల్ టు A ప్లస్ B. మళ్ళీ ఎడిషన్ చేస్తున్నా అంటే నా ప్రోగ్రామ్లో ఎడిషన్ చాలాసార్లు అవసరం వస్తుంది అనుకుందాం. ఓకే, ఒక టాస్క్ అనేది సమ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేయాల్సి రావచ్చు ప్రోగ్రామ్లో. ఆ టాస్క్ ఈజ్ మన టాస్క్ ఏంట్రా ఎడిషన్. అది ఎన్నిసార్లు అవసరం వస్తుంది నాకంటే దట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ మై అప్లికేషన్. నేను డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ లేదా అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఒకసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 100 టైమ్స్ కావచ్చు. 100 టైమ్స్ అయితే ఈ 6 స్టేట్మెంట్స్ని 100 టైమ్స్ రాస్తావా? దట్స్ మై క్వశ్చన్. Got my point? \n %d, comma A again, printf. Okay, \n %d, comma B, printf, \n %d, C. How many times I did the addition operation here? 3 times. How many times I have written the code to perform the addition? 3 times again. So are you repeating the code? Absolutely you are repeating the code. Absolutely you are repeating the code. దాన్ని ఏమంటారు సార్? రిడెండెన్సీ అంటారు. రాసిన కోడ్నే మళ్ళీ మళ్ళీ రాయడాన్ని ఏమంటారు? రిడెండెన్సీ అంటారు. కావాలంటే ఐజేకే ఇక్కడ తీసేస్తే ఇక్కడ ఏబిసినే మళ్ళీ యూజ్ చేసుకోపోయేది ఏముంది కావాలనుకుంటే. ఏ బి సి ప్లస్ ఒక్క నిమిషం చెప్తున్నా, డౌట్ అడుగుదుగా నాకు, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చెప్పు ఎన్నిసార్లు నేను రాశాను, రిపీట్ చేశాను. నా క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే రాసిన కూడా మళ్ళీ రాసా. సేమ్ టు సేమ్ చూసుకోండి, అసైన్మెంట్ సేమ్, సేమ్ వాల్యూస్ సేమ్ ప్రింట్ చేసా, మళ్ళీ అసైన్ చేశాను, ఎడిషన్ పెర్ఫామ్ చేసా, సేమ్ వాల్యూస్ ప్రింట్ చేసా. ఇంకా మూవ్ అయి చూస్తే సేమ్ టు సేమ్ అలాంటి కోడ్ రాసా. సో సేమ్ టు సేమ్ మళ్ళీ మళ్ళీ కోడ్ రాస్తున్నా. దీన్ని ఏమంటారంట? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిడెండెన్సీ అని అంటారంట. రిడెండెన్సీ అంటే ఏంటి? రాసింది మళ్ళీ రాయటం. సార్ రాసిన కోడ్ మళ్ళీ రాయకుండా ఏమన్నా రెడ్యూస్ చేయొచ్చా? ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ? ఎస్, బై యూజింగ్ ఫంక్షన్స్ వీ కెన్ డూ దట్. ఫంక్షన్స్ ద్వారా రాసిన కోడ్ మళ్ళీ రాయకుండా ఒకేసారి ఫంక్షన్లో కోడ్ రాసి దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో అందుకే ఎందుకు వై వి రైట్ ఎ ఫంక్షన్ అన్నప్పుడు సెకండ్ పాయింట్ చెప్పా, టు రీయూజ్ ద కోడ్. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే టు రెడ్యూస్ ద రిడెండెన్సీ. టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ. అదేంటి సార్, కోడ్ మరి పెద్దగా కనిపిస్తుంది, కాంప్లెక్స్గా కనిపిస్తుంది అలా రాసేయడం వల్ల. మరి ఆ కాంప్లెక్సిటీని తగ్గించవచ్చు కదా ఫంక్షన్స్ వల్ల. టు రెడ్యూస్ కోడ్ కాంప్లెక్సిటీ. చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలా డివైడ్ చేయడం వల్ల నంబర్ ఆఫ్ ఫంక్షన్స్గా, ఒక టాస్క్ ఒక ఫంక్షన్, ఇంకో టాస్క్ ఇంకో ఫంక్షన్, ఇంకో టాస్క్ ఇంకో ఫంక్షన్, అలా డివైడ్ చేయడం వల్ల నీ కోడ్ కూడా ఈజీగా మేనేజ్ చేయగలుగుతావు. అబ్బో చాలా అడ్వాంటేజ్ అట్లా పోతూ ఉంటాయి మనం డిస్కస్ చేయాలంటే. ఇప్పుడు అడుగు డౌట్, ఎవరో ఒక డౌట్ అడుగుతున్నారు. మాధవ్ నువ్వేనా? సార్ ఇప్పుడు 100, 200, 300 వచ్చింది కదా సార్ బయట అవుట్పుట్ లో. అవును.
ఆ అవుట్పుట్ లో 100-200 మధ్యలో ఇంకో లైన్ గ్యాప్ రావాలంటే ఏం చేయాలి సార్? ఇంకో బ్యాక్ స్లాష్ అని ఇవ్వాలి. ఇంకా క్లియర్ గా రావాలంటే అంటే ఇప్పుడు ఇదివరకు చేసేవాళ్ళం కదా సార్, A is equal to 100, B is equal to 100, C is equal to 300 అలా క్లియర్ గా లైన్ ఇంకా గ్యాప్ రావాలంటే A equal to percentage D, B equal to percentage D, C equal to ఇంకా నేను అది చెప్పాల ఎక్స్ప్లెనేషన్. ప్రస్తుతానికి నా కాన్సన్ట్రేషన్ అంతా ఫంక్షన్ గురించి. అసలు ఇక్కడ ఏం జరిగిద్ది, ఈ ప్రింట్ఎఫ్ ఏంటి, దాని గురించి ఇంకా చాలా చెప్పాలి నేను. కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు అట్లా. అవుట్పుట్ ఏముంది పక్కన పెడదాం, ముందు కాన్సెప్ట్ చూద్దాం. ఎవరు క్వశ్చన్ అడిగింది? సార్ మాధవ్ సార్. అవుట్పుట్ ఏముంది తర్వాత చూడొచ్చు. నా ఇంటెన్షన్ ఏంటి ఇప్పుడు, కాన్సన్ట్రేషన్. ఓకేనా, నేను ఏ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నానో దానికి సంబంధించి క్వశ్చన్ అడగండి. ఓకేనా, ఒక కాన్సెప్ట్ని మనం ఫ్రేమ్ చేస్తున్నాం, దాని గురించి అడగండి, దాంట్లోనే ఉండండి. ఇప్పుడు అవుట్పుట్ నీట్గా వస్తుందా, అవుట్పుట్ నీట్గా రావట్లేదు, నేను ఇంకా ఆ కాన్సెప్ట్ చెప్పలేదు కదా, దాని గురించి చెప్పినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం, అంతా ఫంక్షన్ ఎందుకు రాయాలి, అవసరం ఏంటి, దాని గురించి మ్యాక్సిమం అడగడానికి ట్రై చేయండి. ఇది ఎలాగో నేను చెప్పేది, మిస్ చేయను, నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. ఎప్పుడైనా మర్చిపోయినా సరే మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్పేస్తా. సో ఎండింగ్ వచ్చేసరికి చాలా బాగా అర్థమైంది మెల్లమెల్లగా. గాట్ ఇట్, వెరీ గుడ్, నో ప్రాబ్లం. క్వశ్చన్స్ అడిగినందుకు ఫస్ట్ థ్యాంక్, ఎందుకంటే క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉండాలి క్లాస్లో. దట్స్ గుడ్. ఓకే నాన్న, నెక్స్ట్ ఏం చేద్దాం. నాకు అర్థమైన విషయం అయితే మాత్రం కోడ్ని రాసింది మళ్ళీ రాస్తున్నా. దట్స్ అ బిగ్ మిస్టేక్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లా రాయకూడదు, ఇట్స్ అ బ్లండర్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎవరు రాని వాళ్ళే అట్లా రాస్తారు, రాసిన కోడే మళ్ళీ రాయడం. ఇప్పుడు 100 టైమ్స్ అంటే ఎన్ని అవుతాయి స్టేట్మెంట్స్ ఒకసారి ఆలోచించు. 100 into 6, 600 స్టేట్మెంట్స్. 100 అంటే 100 స్టేట్మెంట్స్ లానే ఉంటే బాగుంటుందేమో. అది ఎట్లా సార్, ఇప్పుడు చెప్తా. ఈ ప్రోగ్రామ్ని మనం ఒక పని చేద్దాం, సేవ్ చేద్దాం. ఫస్ట్ F2. ఎక్కడ సేవ్ చేద్దాం, ప్రస్తుతానికి బిన్ ఫోల్డర్లో సేవ్ చేద్దాం. సి డ్రైవ్లో టీసీ అనే ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో బిన్ ఫోల్డర్ ఉంది. బిన్ ఫోల్డర్లో ప్రస్తుతానికి సేవ్ చేద్దాం. లేదంటే సేవ్ చేసేటప్పుడు మన ప్రోగ్రామ్స్ అన్ని మనమే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో సేవ్ చేసుకోవచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. మనమే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే సార్, ఇప్పుడు నేను రాసిన ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ బిన్ ఫోల్డర్లో చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ కాదు, నేనే సపరేట్గా ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో ప్రోగ్రామ్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలి? దానికి సింపుల్ వే ఏంటంటే ఫైల్కి వెళ్ళు, ఫైల్ మెను, డాస్ షెల్ కనిపించిందా, డాస్ షెల్, అక్కడికి వెళ్ళొచ్చు. లేదా డైరెక్ట్గా కూడా చేయొచ్చు ఆ పని, అది కూడా చెప్తా తర్వాత. ప్రస్తుతానికి చూడండి, డాస్ షెల్కి వెళ్ళండి. ఇట్లా వచ్చింది కదా, ఆ లైన్ లాస్ట్ లైన్ పైన ఒకసారి చదవండి. టైప్ ఎగ్జిట్ టు రిటర్న్ టు ద టర్బో C++. ఎగ్జిట్ అని కనుక టైప్ చేస్తే మళ్ళీ టర్బో C++ ఎడిటర్ ఉంది కదా, దానికి మూవ్ అయిపోతాం, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ బిన్ ఫోల్డర్లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. అంటే మేక్ డైరెక్టరీ అనే కమాండ్ ఇవ్వండి. ఎండి మీన్స్ మేక్ డైరెక్టరీ స్పేస్ విచ్ ఫోల్డర్ యూ వాంట్ టు క్రియేట్. స్పెషల్ C batch, special C, okay, special, okay, no problem, bigger one, SP, special C batch, special C batch 2 with a second special C batch. ఓకే, అది నేను క్రియేట్ చేయబోయే ఫోల్డర్ని. అంతే, క్రియేట్ అయిపోయింది. క్రియేట్ చేయడం అంటే పెద్ద విషయం కాదు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం. నీకు నచ్చిన నేమ్ కూడా ఇవ్వచ్చు. నేను ప్రస్తుతానికి సెకండ్
స్పెషల్ సి బ్యాచ్ అని ఇచ్చుకున్నా, అయిపోయింది. ఒక నేమ్తో క్రియేట్ చేసా, లేకపోతే నీ ఇష్టం మేక్ డైరెక్టరీ, నీ ఎవరైతే ఏమంటారు దాన్ని నీ నేమ్తో క్రియేట్ చేసుకో. యువర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ కదా, మాధవ్ అంతే, ఎంటర్ ప్రెస్ చేయి, క్రియేట్ అయిపోతుంది. దట్స్ ఇట్. సార్ ఇప్పుడు ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయా బిన్ ఫోల్డర్లో? అవును, బిన్ అనే ఫోల్డర్లో 2 ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి. ప్రూఫ్ ఏంటి సార్? పని చేయి, ఎగ్జిట్ వచ్చేసి ఇప్పుడు న్యూగా సేవ్ చేయడానికి ట్రై చేయి. చూసారా ఇక్కడ సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ ఫైల్స్ అని కనిపిస్తుందా? 2spcb మాధవ్ కనిపించినాయా? ఇప్పుడు ఏ ఫోల్డర్లో సేవ్ చేద్దాం అనుకుంటున్నావు ఈ ప్రెజెంట్ ప్రోగ్రామ్ని? దీంట్లోనా? అయితే ఒక పని చేయి, దీన్ని డబుల్ క్లిక్ చేయి. డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒకసారి చూడండి, పాత్ సి టీసీ బిన్ 2spcb, ఇక్కడ .c అని ఇచ్చా, స్టార్టింగ్ ప్రోగ్రామ్ లాగా, లేదా fun1 functions1.c. దట్స్ ఇట్. ఇప్పుడు ఏం చేసాం మనం? సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫోల్డర్లో ప్రోగ్రామ్ని సేవ్ చేసుకున్నాం. దట్స్ నైస్. సో డన్, ఇట్స్ డన్. నౌ లెట్ మీ కంపైల్. Alt plus F9. Yes, it's done. Control F9. Yes, we are getting the output. The problem here is, okay, ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని సేమ్ టు సేమ్ ప్రోగ్రామ్ని సేవ్ యాజ్ చేస్తా, అంటే ఇలాంటి కాపీ ఇంకోటి క్రియేట్ చేస్తా. సార్ సేవ్ యాజ్ చేయడం ఎలా? సేవ్ అంటే ఉన్న ఫైల్ని సేవ్ చేయడం, ఏదైతే టైప్ చేస్తో దాన్ని సేవ్ చేయడం ఒక నేమ్తో. ఆల్రెడీ నేమ్ ఇచ్చుంటే మళ్ళీ సేవ్ చేసామనుకో ఏమవుతుంది? ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసామనుకో అంతే, సేవ్ అయింది. ఏ నేమ్తో సేవ్ అయింది? fun1.cతోనే సేవ్ అయింది. ఏదైనా న్యూగా టైప్ చేశాను అనుకోండి ఇలాగా, లైక్ ఇప్పుడు ఫైల్ని నువ్వు మోడిఫై చేసావు కదా, ఇది సేవ్ అయి ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? F2 ఓవర్ రైట్ చేయనా? ఎస్, అంతే, అయిపోయింది. చిన్న మోడిఫికేషన్ చేసినా నువ్వు సేవ్ చేస్తూ ఉండొచ్చు ఇట్లా. ఇప్పుడు చూడు, ఓవర్ రైట్ ఎగ్జిస్టింగ్ ఫైల్, ఎస్, అట్లా, ఇదిగో ఇలా సేవ్ అవుతుందా? అయిపోయింది. ఇలా కాదు, సేవ్ కాదు నాకు కావాల్సింది, సేవ్ యాజ్. సార్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవ్ అండ్ సేవ్ యాజ్? సేవ్ అంటే అదే నేమ్తో ఉన్న ఫైల్లో దాంట్లోనే మళ్ళీ సేవ్ చేయడం, ఏదైనా మోడిఫికేషన్ కొత్తగా చేస్తుంటే ఇది కూడా సేవ్ అవ్వాలి కాబట్టి. సేవ్ యాజ్ అంటే ఇలాంటి కాపీ ఇంకోటి క్రియేట్ చేయడానికి ట్రై చేయడం. మరి సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉందా అసలు మనకి ఫైల్లో? ఫైల్ అనే మెనూలో, ఫైల్ మెనూలో సేవ్ యాజ్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయి. క్లిక్ చేసి ఆ ఫైల్ని fun1ని, ఓకే, fun1ని fun2.cగా సేవ్ చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఏమైతే 2 ఫైల్స్ ఉంటాయి చూడు, ప్రస్తుతానికి ఓపెన్ అవుతుంది ఒకటేనా, కావాలంటే అది కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓపెన్లోకి వెళ్తే మనకు కావాల్సిన ఫైల్ ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, fun2.c కూడా సేమ్ కోడ్ ఉంది కదా? ఎస్. ఇప్పుడు దీంట్లో నేను కోడింగ్ రాసేస్తా, మార్చేస్తా, చేంజ్ చేస్తా. fun1లో ఈ కోడే ఉంది, fun2లో కూడా సేమ్ కోడ్ ఉంది, కానీ fun2లో నేను చేంజ్ చేసుకుంటున్నా సెకండ్ ప్రోగ్రామ్లో. అర్థమైందా? దీంట్లో డౌట్ ఏమైనా ఉందారా? సార్ ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం విన్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకని అడుగుతున్నా. చెప్పండి. సార్ మామూలుగా సేవ్ యాజ్ అంటే నేమ్ మార్చడమే కదా సార్, బయట అయితే సేవ్ యాజ్ అంటే వర్డ్ లో కానీ లేదు లేదు, ఎక్కడైనా సరే సేవ్ యాజ్ అంటే న్యూ ఫైల్ని క్రియేట్ చేయడం. న్యూ ఫైల్ అయినా సార్? ఇలాంటిది న్యూ ఫైల్ క్రియేట్ చేయడం. ఓ ఓకే సార్. కాపీ. చూడు, సేవ్ యాజ్ మీనింగ్ ఏంటి చెప్పు, తెలుగులో కన్వర్ట్ చేయి. సేవ్ యాజ్ అంటే ఇలా ఇలా సేవ్ ఇలా ఇలా సేవ్ చేయాలి, ఇలాగే ఇంకో కాపీ అని దాని మీనింగ్ అది. ఓకే. చాలా మందికి సేవ్ చేయమంటే చాలా మంది, ఈవెన్ బీటెక్ స్టూడెంట్స్ కూడా, నేను ఎంటెక్ స్టూడెంట్స్ కూడా చూసా, ఈవెన్ సేవ్ చేయరా అంటే సేవ్ యాజ్ కొడతా ఉంటాడు వాడు ప్రతిసారి. ఇది ఎందుకు సేవ్ యాజ్ అంటే సేవ్ అన్న సేవ్ యాజ్ అని ఒకటే కస్తారు అంటాడు. మరి ఒకటైతే 2 ఆప్షన్స్ ఎందుకు ఇస్తాడు ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు? చెప్పు, అవునా కాదా? అంటే ఏదో డిఫరెన్స్ ఉంది. సేవ్ అంటే ఉన్న ఫైల్ని సేవ్ చేయడం, సేవ్ యాజ్ అంటే ఇలాంటిది ఇంకో కాపీ క్రియేట్ చేయడం, అది డిఫరెన్స్. ఇప్పుడు చూపిస్తా ఉన్నాడు.
ఎక్కడ సేవ్ చేసామరా మనం దిస్ పీసీలో సి డ్రైవ్లో టీసీ అనే ఫోల్డర్లో బిన్ అనే ఫోల్డర్ ఉంది దాంట్లో 2SPCBలో 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి కావాలంటే చూసుకో ఇది fun1 fun2 రెండింట్లోనూ సేమ్ టు సేమ్ కోడింగ్ ఉంటుంది కావాలంటే చూసుకో దీన్ని సేవ్ యాజ్ అంటాం ఇప్పుడు అర్థమైందా అంటే fun1 లాంటిదే ఇంకోటి క్రియేట్ చేసామని దాన్ని గాట్ మై పాయింట్ ఎలాగో ఫ్లోలోకి వచ్చాం కాబట్టి ఇందాక నేను ఓన్గా ఫోల్డర్ ఎలా క్రియేట్ చేశాను రా డాష్ షెల్లోకి వెళ్ళి కదా అంతేనా కదా డాష్ షెల్లోకి వెళ్ళి చేశాను కదా ఇక్కడ కూడా చేయొచ్చా సార్ బిన్ ఫోల్డర్లో ఉన్నాను కదా నేను ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఓకే ఫోల్డర్ మాధవ్ శ్యామ్ అని ఇద్దామా శ్యామ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసా ఇక్కడ ఇప్పుడు మనం ఎస్ ఇక్కడికి వచ్చేద్దాం టర్బో C++ ఎడిటర్లోకి వచ్చేసా ఇప్పుడు మళ్ళీ ఊరికనే సేవ్ యాజ్ చేద్దామా దీన్ని సేవ్ యాజ్ నాట్ సేవ్ సేవ్ అంటే ఈ ఫైల్నే సేవ్ చేయడం ఈ ఒక్క ఫైలే ఉంటుంది దీంట్లోనే మోడిఫికేషన్స్ ఏమైనా చేస్తే సేవ్ కొడితే సేవ్ అని క్లిక్ చేస్తే fun2.c ఫైలే మళ్ళీ సేవ్ అయింది కొత్త న్యూగా ఏదైనా టైప్ చేస్తుంటే ఆ కంటెంట్తో సేవ్ యాజ్ అంటే ఇలాంటిది ఇంకోటి క్రియేట్ చేయడం కదా Alt F సేవ్ యాజ్ ఎక్కడ సేవ్ యాజ్ చేద్దామో చూడరా శ్యామ్ అనే ఏదైనా క్రియేట్ అయిందా SH ఇచ్చానా కనిపించింది ఎక్కడ బిన్ లోపలికి వెళ్ళండి శ్యామ్ ఎందుకు కనిపించట్లా ఓకే అయితే డాష్ షెల్ నుంచే క్రియేట్ చేయాలనుకుంటా ఇక్కడ యాక్చువల్గా అయితే ఇవ్వచ్చు ఒకసారి స్పెల్లింగ్ ఏమి ఇచ్చాను నేను స్పెల్లింగ్ ఏమి ఇచ్చాను SHYAM రైట్ యా థ్యాంక్ యూ ఇక్కడ ఇలా ఇచ్చేద్దాం డైరెక్ట్గా నేనే టైప్ చేస్తున్నా SHYAM \1.c లెట్స్ సీ దట్స్ ఇట్ ఇట్స్ డన్ అక్కడ కనిపించకపోయిన లిస్ట్లో మనమే టైప్ చేసేసుకోవచ్చు కావాలనుకుంటే Alt F9 Ctrl F9 దట్స్ ఇట్ గాట్ ఇట్ ఇక్కడ బై డిఫాల్ట్ రావట్లా మేబీ ఇక్కడే బై డిఫాల్ట్ ఇలా కనిపించాలి అంటే ఈ స్క్రీన్ పైన ఇక్కడ కనిపించాలి అంటే డాష్ షెల్కి వెళ్ళి క్రియేట్ చేయండి కనిపించకపోయినా ఉన్నట్టే లెక్క ఓకే మనం విడిగా క్రియేట్ చేసిన విండోస్ ఈ GUI వేలో అంటే GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం ఇలా మనం క్రియేట్ అయ్యిద్ది కాకపోతే అక్కడ బై డిఫాల్ట్ కనిపించట్లా మీరు కొద్దిగా డిఫికల్టీ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇక్కడే క్రియేట్ చేసుకోండి ఎక్కడ డాష్ షెల్లో క్రియేట్ చేయండి ప్రాబ్లం లేదు సో ఇప్పుడు చెప్పండి రా మన ప్రోగ్రామ్ ఒకసారి ఓపెన్ చేద్దామా సార్ ఆల్రెడీ ఇంకోసారి చూపిస్తారా సార్ ఏది విచ్ వన్ డాష్ షెల్ లోది ఇంకొకసారి చూపిస్తారా యా ఇట్స్ ఓకే ఫైల్ ఓకే అండ్ డాష్ షెల్ అంతేనా అర్థమైనట్టేనా ఏం చేశాను ఫైల్ Alt F ఫైల్ మెను అండ్ డాష్ షెల్ మెను ఐటమ్ అంటాం డాష్ షెల్ని ఫైల్ అంటాం దాన్ని ఫైల్ మెను మెను అంటాం ఫైల్ మెను ఎడిట్ మెను సర్చ్ మెను రన్ మెను కంపైల్ అవన్నీ మెనూస్ దాంట్లో ఉండేవన్నీ మెను ఐటమ్స్ అనొచ్చు ఓకే సో డాష్ షెల్ మెను ఐటమ్ని క్లిక్ చేసా ఇక్కడ ఏ ఫోల్డర్లో ఉన్నానో చూసుకో CTC బిన్ ఫోల్డర్లో ఉన్నాయి అట్ ప్రెసెంట్ డాస్ ప్రాంప్ట్లో చూస్తే నీకు అర్థమవుతుంది ఇక్కడ న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే మేక్ డైరెక్టరీ స్పేస్ నేమ్ ప్లీజ్ అరిహత్ క్రియేట్ అయిపోయిందా ఎగ్జిట్ వచ్చేసాయి ఇప్పుడు నువ్వు సేవ్ చేస్తున్నప్పుడు చూస్తే కావాలంటే ఆటోమేటిక్గా అరిహత్ అని కనిపిస్తుంది ఫోల్డర్ ఇదిగో దీన్ని డబుల్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవడం దట్స్ ఇట్ యా ఇప్పుడు చెప్పండి రా మనం ఎక్కడున్నాం అసలు కాన్సెప్ట్ ఏంటి మన కాన్సెప్ట్ ఏంటి మధ్యలో ఫోల్డర్ క్రియేషన్కి మూవ్ అయ్యాం కానీ అసలు కాన్సెప్ట్ ఏంటి
అసలు నేను why I have to write a function? That is the question. Yes, for reusability purpose, to reduce the redundancy, to reduce the code complexity, we write the functions. మరి దీన్ని ఇప్పుడు నిజంగానే రెడ్యూస్ చేస్తారా? ఓపెన్ చేద్దాం. fun2.c ప్రోగ్రామ్ ఉంది కదా, ఓపెన్ చేద్దాం. ఎక్కడుంది సార్ అది? ఎలా ఓపెన్ చేయాలి చూద్దామా? ఫైల్ మెను, ఓపెన్, సెకండ్ మెను ఐటమ్ చూడండి, ఓపెన్, షార్ట్ కట్ F3 క్లిక్ చేయనా? F3 క్లిక్ చేసా. ఇక్కడున్న ఏ ప్రోగ్రామ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం? fun2 అనే ప్రోగ్రామ్ ఎక్కడుంది? ఏ ఫోల్డర్లో ఉంది? ఇక్కడ సెర్చ్ ఈ ఫైల్స్ లో. లేదంటే నీకు గుర్తుందా? సెకండ్ స్పెషల్ సి బ్యాచ్, అదేనా? ఎంటర్ ప్రెస్ చేయి. చూసారా? ఇదిగో ఇక్కడ start.cpp అని ఉంది. అప్పుడు సిపిపి ఫైల్స్ ఉంటేనే కనిపిస్తాయి. ఇక్కడ నాకు ఏ ఫైల్స్ కావాలి? సి ఫైల్స్ కదా, star.cగా మార్చండి, అప్పుడు సి ఫైల్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఏం చేశాను రా, మళ్ళీ ఒకసారి చెప్తా, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. స్టార్టింగ్ అయినప్పుడు మీ లైఫ్లో సి నేర్చుకోవడమే స్టార్టింగ్ అయితే మాత్రం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేస్తే అసలు దీనికోసమా నేను అప్పుడు డిఫికల్టీ ఫీల్ అయ్యానని మనమే నవ్వుకుంటా. వెరైటీ ఏంటంటే మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం, ఆల్ట్ F, ఓపెన్. ఎక్కడున్న ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం అదేనా? క్లిక్ చేసా. ఇలా క్లిక్ చేస్తే నీకు ఫైల్స్ ఏం కనిపించట్లేదు. ఇక్కడ చూసావా? అరే సార్, నేను క్రియేట్ చేసిన ఫైల్స్ కనిపించట్లేదు సార్ అంటే, అరే కనిపించవరా బాయ్? ఎందుకని? ఫోల్డర్ అయితే కరెక్టే, కానీ నువ్వు సెర్చ్ చేస్తుంది ఏంటో తెలుసా? సిపిపి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఓపెన్ చేయమని. ఆహా, ఇది సే, ఎంటర్ ప్రెస్ చేయి, ఎంటర్. ఇప్పుడు చూడు కనిపించా? దాంట్లో ఏ ప్రోగ్రామ్ కావాలి నీకు? విచ్ ప్రోగ్రామ్ డూ యూ వాంట్? fun1.c or fun2.c? select it and press enter. అదిగో ఓపెన్ అయింది. ఓపెన్ అయిందా? దాట్స్ నైస్. సో ఇప్పుడు అసలు కోడింగ్లోకి వద్దాం. మనం ఏం చెప్పాలనుకున్నా అది చెప్తాం. లెట్ మీ రైట్ ఎ ఫంక్షన్. వి నో దట్ హౌ టు రైట్ ఎ ఫంక్షన్, రైట్? ఇట్ ఈస్ a block, simply a block. So I've written block and I'm giving some name to that block like add. Our C software, or in C, we have a rule, we have a syntax to write a function. After function name, you have to give the pair of parentheses. Then only that block will be treated like a function. ఒక బ్లాక్ ఫంక్షన్ లా ట్రీట్ చేయాలి అంటే బ్లాక్ రాసి, ఓకే, నేమ్ ఇచ్చి, అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్ పేర్ ఆఫ్ పారెంథసిస్. దానికి ముందు, నేమ్కి ముందు వైడ్ అండ్ రాయండి. ప్రస్తుతానికి దాన్ని రిటర్న్ టైప్ అంటాం. రిటర్న్ టైప్ కూడా ఉండాల్సిందే. దట్ ఈస్ ఆల్సో సింటాక్స్ రూల్ టు రైట్ ఫంక్షన్. మరి ఈ ఫంక్షన్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? డిక్లేర్ చేస్తాం A, B, C. ఇక్కడ ఏం చేస్తాను అది చేస్తా. ఓకే, డన్. తర్వాత ఏం చేస్తావు? అక్కడ ఏం చేశాను? ఏకి వాల్యూ అసైన్ చేశా 100 అని, బికి వాల్యూ అసైన్ చేశా 200 అని, సికి వాల్యూ అసైన్ చేశా, బట్ ఎడిషన్ చేసి ఆ రిజల్ట్ని. తర్వాత printf %d a equal to \n, a equal to %d, comma a. printf \n b equal to %d, comma b. printf \n c equal to %d, comma c. That's it, it's done. సో ఆ కోడ్ ఎక్కడైతే నేను మళ్ళీ రాశానో డిలీట్ చేసేస్తున్నా. Now I'm going to call add function here. First time, second time, third time, that's it. Do you want to see the output now? How many times I've called the add function? 3 times, which means I'm gonna reuse the code which is written in the add function 3 times.
సో ఇప్పుడు నేను ఆ యాడ్ ఫంక్షన్లో రాసిన 1 2 3 4 5 6 7 స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసా. ఇప్పుడు మళ్ళీ ఆ 7 స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా, మళ్ళీ ఆ 7 స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. When you call the function, the statements which are written in the function will get executed. That's it. Got it? Now the question is, how many times you are calling the function? 3 times, which means you are reusing the code 3 times, which means you are reusing the code, reusing the total 7 statements 3 times. చూడు ప్రోగ్రామ్ ఇంకా తగ్గినట్టు ఉంటుంది, తక్కువ స్టేట్మెంట్స్ లా ఉంటాయి, తక్కువ లైన్స్ లా ఉంటాయి. So let me compile the code. Yes, it's done. Everything is fine. Control F9. See the output. A equal to 100, B equal to 200, C equal to 300. A equal to 100, B equal to 200, C equal to 300. A equal to 100, B equal to 200, C equal to 300. Now the question is, నేను ఒక ఫంక్షన్లో రాసిన కోడ్ని రీయూజ్ చేశానా లేదా? చేశారు సార్. ఎన్నిసార్లు రీయూజ్ చేశాను? 3 times. ఎన్నిసార్లు రీయూజ్ చేయొచ్చు? Any number of times. That's your wish. That's your requirement. Based on your requirement, you can call the function, add function, any number of times. Right? So let me, compilation is done and execution. See the output now. Is it clear? Sir, how can నా ఇంటెన్షన్ ఫస్ట్ మీకు అర్థమైందా? నేనేం కన్వే చేయాలనుకున్నాను రా మీ అందరికి? I'm trying to convey something. What is it? Have you got it? యాడ్ అనేది యూస్ చేస్తే మళ్ళీ రిపీట్ చేయొచ్చు. యాడ్ అనే ఫంక్షన్ గనక మనం రాస్తే కోడ్ ని మన ముందు రాసిన కోడ్ ని రిపీట్ చేయొచ్చు అని మీరు కన్వే చేద్దాం. రీయూజ్ రిపీట్ కాదు, రీయూజ్. రిపీట్ కాదు, నా ఇంటెన్షన్ రిపీట్ కాదు, రీయూజ్. కోడ్ ని రాయకుండా యూజ్ చేసుకోవడం అనేది నా ఇంటెన్షన్. యా ప్లీజ్ ఒక్కొక్కరు అడగండి, చెప్పండి. Sir, how can we use different outputs, sir? In second time, third time. Yeah, I know. I have expected that doubt actually. మీరు అడుగుతారు, నేను ముందే ఊహించా. టేక్స్ టైం, కొద్దిగా టైం వెయిట్ చేయి. ఇది క్లియర్ అయితే వద్దాం అక్కడికి కూడా. ఎందుకంటే నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం చూపించాను? 3 డిఫరెంట్ అవుట్పుట్స్. 100 200 యాడ్ చేసా ఫస్ట్ వన్, ఐ థింక్ సెకండ్ వన్ 10 20 యాడ్ చేసా, థర్డ్ వన్ 1 2 యాడ్ చేసా. అలా డిఫరెంట్ అవుట్పుట్స్ వచ్చాయి. బట్ ఇక్కడ సేమ్ అవుట్పుట్ వస్తుంది, రిపీటెడ్గా వస్తుంది. బట్ క్వశ్చన్ ఏంటంటే రిపీటెడ్ అవుట్పుట్ సేమ్ అవుట్పుట్ కాదు, కోడ్ని రీయూజ్ చేస్తున్నా లేదా అది మీకు అర్థమైతే చాలు. డిఫరెంట్ అవుట్పుట్స్ కోసం రాద్దాం, దానికి వేరే వే ఉంది, చెప్తా. దాట్స్ నైస్, గుడ్. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను మీరు అడుగుతారని, నేను ఫిక్స్ అయిపోయా. ఐ థింక్ మిగిలిన వాళ్ళందరి డౌట్ కూడా అదే అయి ఉండొచ్చు. అది కాకుండా ఉంటే వేరే డౌట్ ఉంటే అడగండి ప్రస్తుతానికి. ఇంకేదైనా డౌట్ ఉందా? లేదు, ఐ థింక్ గుడ్, దట్స్ నైస్. టైం ఇంకుంది, చెప్దాం అయితే. ఇప్పుడు చూడండి అన్న, చిన్న డిఫరెన్స్. వాట్ ఈస్ ద ఫంక్షన్? సార్, ఇట్ ఈస్ ఎ బ్లాక్. హౌ మెనీ టైమ్స్ you ask this question? It is just a block. It has a name. Okay. Ends with pair of parentheses. That's also easy. And that name is preceded by a written type. Oh, it is also easy. That's nice. Now the question is, sir, how can I perform addition on different values? How can we? మీరు డౌట్ అడిగానని నేను చెప్తున్నట్టుంది క్లాస్. ఇది చెప్దాం, డిఫరెంట్ వేస్ ఉన్నాయి, చెప్తా. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కాదు చెప్పడం, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కుదిరితే చెప్తా, లేదంటే రేపు చెప్తా. ఓకే, గుర్తుపెట్టుకో ఈ పాయింట్. ఓకేనన్నా, ఇంతవరకు అయితే కొంతవరకు ఐడియా వచ్చింది.
ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ని నేను ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఎవరు స్టార్టింగ్ లో ఫంక్షన్స్ కాన్సెప్ట్ చెప్పరు సి లాంగ్వేజ్ చెప్పేటప్పుడు. నేను ఎందుకు చెప్తానంటే చెప్పానుగా, ఏది టఫ్ అది నాకు చూస్తే భయం ఎక్కువ. టు ఓవర్కమ్ దట్ ఫియర్, లెట్ us start that tough concept first itself, in the starting classes itself, so that it will becomes easy. That's my concept. That's why I've introduced the functions. And నాకెప్పుడు మనసులో ఏముంటుందంటే, చెప్పే చిన్న పాయింట్ అయినా క్లారిటీ వస్తూ ఉండాలి కదా, రోజు రోజుకి బెటర్గా ఉండాలి కదా. ఆ క్లారిటీ ఇవ్వడం కోసం ఫంక్షన్స్ ఇంట్రడ్యూస్ చేశా. అది కూడా ఒక రీజన్. ఏ క్లారిటీ ఇద్దామని సార్ ఈ ఫంక్షన్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినావు చెప్పు, చెప్తా. ఇప్పుడు రా, ఇక్కడ కొద్ది కిందికి రా, మెయిన్ ఫంక్షన్లోకి రా. నిన్న చెప్పా, ఫంక్షన్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి అంటే ఫంక్షన్ని కాల్ చేయాల్సిందే అని చెప్పానా లేదా? షోర్ట్గా నేను చెప్పినానా లేదా? చాలు చెప్పండి రా, ఇదేంటి బంగారం, ఈ స్టేట్మెంట్ ఏంటన్నా? ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. సూపర్ తేజస్, దట్స్ నైస్. ఇప్పుడు ఆన్సర్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఏ తేజస్, ఆర్ యూ 4th క్లాస్ ఆర్ 6th క్లాస్? 6th క్లాస్. ఓకే, చూడరా 6th క్లాస్ స్టూడెంట్ ఆన్సర్ ఇస్తున్నాడా? అది ఎవరైనా చదువుకోవచ్చు. ఇంకా 4th క్లాస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఇద్దరు ఈవినింగ్ బ్యాచ్లో, వాళ్ళు కూడా ఇలానే ఆన్సర్ ఇస్తారు తేజస్ ఇచ్చినట్టే. ఓకే, ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్. Now tell me, what is it? It is also function calling statement. Why you are calling the function? Sir, I would like to execute the statements existed in the add function. That's why I'm calling it. That's it. Done. So function లో ఉన్న statements run అవ్వాలి అంటే function call చేయాలి. That's nice. Now my question is, ఇక్కడ కాల్ చేస్తే ఈ స్టేట్మెంట్ కనుక రన్ అయితే, ఫంక్షన్ కాలింగ్ కదా, ఆ స్టేట్మెంట్ రన్ అయితే ఏం జరుగుద్ది? సార్ ఈ స్టేట్మెంట్ కనుక రన్ అయితే ఫంక్షన్ కాల్ అయింది. ఏ ఫంక్షన్ కాల్ అయింది? యాడ్ ఫంక్షన్ కాల్ అయింది. యాడ్ ఫంక్షన్ ఎక్కడ రాసావు? పైన రాశాను సార్, మెయిన్ ఫంక్షన్ కంటే ముందే. ఓ నైస్. అయితే ఇక్కడికి మూవ్ అయింది కర్సర్ ఎగ్జిక్యూషన్, ఇక్కడ నుంచి అక్కడికి మూవ్ అయ్యి, ఎక్కడికి? ఇక్కడికి మూవ్ అయ్యి, ఇక్కడికి మూవ్ అయ్యి, దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ రన్ అయ్యి ఎగ్జిక్యూషన్ అయిపోతే మళ్ళీ ఇక్కడికి బ్యాక్ వచ్చింది అనమాట కర్సర్. అట్లా ఊహించుకోవాలి. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ రన్ అయిందో ఇక్కడ నుంచి కర్సర్ ఆర్ ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయాక మళ్ళీ బ్యాక్ వచ్చినట్టు ఊహించుకోవాలి. నైస్ సార్, గాట్ ఇట్. మరి ఈ స్టేట్మెంట్ రన్ అయితే ఏం జరుగుద్ది సార్? మళ్ళీ పిలిచావు అంటే ఇక్కడ నుంచి కర్సర్ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎక్కడైతే కాల్ చేసావో ఆ స్టేట్మెంట్ నుంచి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ఫంక్షన్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్, ఫిఫ్త్ స్టేట్మెంట్, 6th and 7th ఎవ్రీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యాక దెన్ ఆటోమేటికలీ ద కర్సర్ comes back to the position where it was actually invoked. That's it, done. మరి ఈ స్టేట్మెంట్ రన్ అయితే ఎన్నిసార్లు చెప్తాము సార్? మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, అంతే. అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఓకే, డన్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ అనదర్ క్వశ్చన్. వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ దిస్ స్టేట్మెంట్? ప్లీజ్. Clear screen. It is a Clear screen statement. I want another answer, not that one. Function calling. Yes, it's a function calling statement. That's good answer, Tejas. It's a function calling statement. Sir, అది కూడా ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్ ఏనా సార్? ఎందుకు కాదు?
ఎక్కడో మ్యాచింగ్ ఉన్నట్టు అనిపించట్లే యాడ్కి దానికి చూడు కాల్ చేసే వేలో. అసలు Okay, చెప్పడానికి sir. ఫంక్షన్స్ కాన్సెప్ట్ చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా? మాధవ మాట్లాడేది, శ్యామ, Sudhir, sir. Sudhir. ప్రదీప్, Sudhir. సుధీర్. ఓకే సుధీర్, గుడ్, థ్యాంక్ యూ మాట్లాడినందుకు. మధ్యలో అలా మాట్లాడుతూ ఉండాలి అప్పుడప్పుడు, ఒకరికొకరు అందరూ ఒకేసారి కాకుండా. దట్స్ నైస్. ఓకే సుధీర్, చూడు సిమిలారిటీ ఉంది. నేమ్ ఇది కూడా అలానే ఉంది. ఇక్కడ ఓపెన్ క్లోజ్ ప్యారెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఓపెన్ క్లోజ్ ప్యారెంట్స్ ఉన్నాయి. అక్కడ సేమియా కోలన్ ఉంది, ఇక్కడ కూడా సేమియా కోలన్ ఉంది. అరే సార్, Okay, మరి sir. ఇదేంది ఇది? సుధీర్ ఇదేంటో చెప్పు నువ్వు. Function calling statement. Function calling statement, sir. చెప్పు ఇదేంది? Function calling ఏంది statement. స్టేట్మెంట్? అంతే, అది కూడా సార్ function మీ calling వీడియో statement. ముందు వెళ్ళిపోతుంది సార్, వాయిస్ వెనక్కి వస్తుంది. ఆడియో లేట్ వస్తుంది. నేను లాగానే ప్రాబ్లం ఉన్నట్టుంది కదా. ఓ పని చేద్దాం, వీడియో పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. నెట్ ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల అనకూడదు కానీ సర్వీస్ దారుణంగా ఉంది. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు. రే బాప్రే, చెప్పలేం. అసలు మన క్లాస్ లేట్ అవ్వడానికి ఒక రీజన్ అది కూడా. మీరు ఏ సర్వీస్ వాడుతున్నారు సార్? ఆ సర్వీస్ ఇప్పుడు ఈ చివరికి నా దగ్గరికి రావట్ల. ఫస్ట్ థింగ్, ఆ సర్వీస్ లో నా స్టూడెంట్ ఒకరు వర్క్ చేస్తున్నాడు. సో చాలా ఫాస్ట్ ఉండేది రెస్పాన్స్. నేను ఏదైతే ఫస్ట్ ఒక సర్వీస్ తీసుకున్నానో దాంట్లో నా స్టూడెంట్ ఒక అబ్బాయి వర్క్ చేస్తున్నాడు అనమాట. అందుకని ఏంటంటే వెంటనే కాల్ చేస్తే అయ్యేది. ఇప్పుడు ఆ సర్వీస్ ఇటు సైడ్ లేదంట, మేమున్న సైడ్ ఆ సర్వీస్ లేదంట. ఇప్పుడు మిగిలిన ప్రతి ఒక్కదానికి కాల్ చేస్తున్నాం. ఎందుకు లే చెప్పడం, ప్రతి బ్రాడ్బ్యాండ్ కి కాల్ చేస్తున్నాం. రెస్పాన్స్ అసలు బాగాలేదు. ఫస్ట్ ప్రతి ఇది అది ఏం లేదు. ఓకే కూల్, పట్టించుకోండి, టైం వేస్ట్, మనకి టైం అవుతుంది మనకి అసలే. ఏదో చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో మనం, దేని గురించి మాట్లాడుతున్నాం? ఇదే గెట్ సిహెచ్గా, ఇంకా ఏం చెప్పాలనుకున్నాను? యా, దట్స్ నైస్. సో గెట్ సిహెచ్ ఉంది కదా, ఇది కూడా ఫంక్షన్ కాలింగ్. సో నౌ మై క్వశ్చన్ ఇస్ ఇది ఫంక్షన్ కాలింగ్ అన్నారు, పైనే ఫంక్షన్ ఉంది, అది కాల్ అయింది, దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అయ్యాయి, మళ్ళీ బ్యాక్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి బ్యాక్ వచ్చింది. సూపర్. మరి ఇది ఫంక్షన్ కాలింగ్ అన్నారే, సిఎల్ఆర్ఎస్ఆర్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది సార్? యాడ్ ఫంక్షన్, అదిగో కాల్ చేసా. సిఎల్ఆర్ఎస్ఆర్ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసావు అంటే ఆన్సర్ చెప్తా బాబు. అలా పైకి వెళ్ళు, అట్లా పైకి పో, అట్లా నేరుగా పో. In Conio. Yes, that's good. In conio.h file. ఆ హెడర్ ఫైల్ ని ఎందుకు ఇంక్లూడ్ చేశాను ఇప్పుడు అర్థమైందా? I have included that conio.h file because in that header file we have a predefined function called CLRSCR, just like add function. Add is a function which is written by us. We have written it. That's why it is called as user defined function. If the function is already defined, that is called predefined. So conio.h file is given by the Dennis Ritchie, C inventors. In that conio.h file, we have some predefined functions. Got my point? Yes, it has CLRSCR function. Add function ఎలా అయితే ఇలా ఇంప్లిమెంట్ చేసి ఉంటుందో, దీంట్లో కొంత కోడ్ రాసుందో, అలానే conio.h ఫైల్ లో ఫంక్షన్ ఉన్నట్టు ఊహించేసుకోండి. దాన్ని కాల్ చేసావు నువ్వు, చెప్పుకో, చూసుకో, అర్థం చేసుకో. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ విచ్ ఈస్ యాక్చువల్లీ ఇన్వోకింగ్ ది ఫంక్షన్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద conio.h ఫైల్. సారీ, అంటే ఏం జరుగుతుంది సార్? ఈ స్టేట్మెంట్ కనుక రన్ అయితే, ఏ డౌట్ లేకుండా ఇలా ఫిక్స్ అయిపో, ఈ స్టేట్మెంట్ కనుక రన్ అయితే
కర్సర్ ఇక్కడ నుంచి ఆ ఫంక్షన్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళినట్టు ఊహించుకో. corner.h ఫైల్ ఉన్న ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినట్టు ఊహించుకో. assume that, let us assume that we have a function called we have a CLRSR function in corner.h file. I am calling that function. ఆ ఫంక్షన్ కాల్ అయ్యి ఫంక్షన్ లో స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్ ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. యాడ్ ఫంక్షన్ లో స్టేట్మెంట్స్ ఉన్నట్టు మన సిఎల్ఆర్ఎస్సిఆర్ ఫంక్షన్ లో కూడా స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ రన్ అయితేనే నీ స్క్రీన్ క్లియర్ అవుతా ఉంటది. నీ స్క్రీన్ ని క్లియర్ చేయడానికి సంబంధించి కోడింగ్ ఉందన్నమాట ఆల్రెడీ. ఆ కోడ్ ఎక్కడుంది? సిఎల్ఆర్ఎస్సిఆర్ ఫంక్షన్ లో ఉందన్నమాట. ఆ ఫంక్షన్ ఎక్కడుంది? corner.h ఫైల్ లో ఉందన్నమాట. దాన్ని నువ్వు కాల్ చేస్తున్నావు ఇక్కడ. ఓ ఇప్పుడు అర్థమైంది సార్. సిఎల్ఆర్ఎస్సిఆర్ అంటే ఇప్పటి వరకు క్లియర్ స్క్రీన్ అనుకుంటున్నాను తప్ప ఇది ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్ అని. ఇది రన్ అయితే ఇక్కడ నుంచి ఆ ఫంక్షన్ ఎక్కడుందో అక్కడికి కర్సర్ జంప్ అయ్యి దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అని రన్ అవుతాయన్న సంగతి నాకు తెలియదు సార్. ఇప్పుడు అర్థమైంది. ఓహో, వీఆర్ కాలింగ్ ద ఫంక్షన్. ఇట్ హ్యాస్ స్టేట్మెంట్స్. దోస్ స్టేట్మెంట్స్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ దోస్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూటెడ్, దట్స్ ఇట్, వర్క్ ఈస్ డన్. స్క్రీన్ ఏమంటారు దాన్ని, క్లియరింగ్ ద స్క్రీన్ ఈస్ డన్. అంటే స్క్రీన్ ని క్లియర్ చేయడానికి సంబంధించిన కోడ్ ఇప్పుడు ఎక్కడుందో మీరు చెప్పాలి. స్క్రీన్ ని క్లియర్ చేయడానికి కోడ్ రాయాలి కదా. ఇక్కడ ప్రతిదీ కోడ్ రాయాల్సిందే. కాకపోతే డెనిస్ రిచి ముందే కోడ్ రాసి మరి సిఎల్ఆర్ఎస్సిఆర్ అనే ఫంక్షన్ లో పెట్టి ఆ ఫంక్షన్ ని corner.h ఫైల్ లో పెట్టి ఆ హెడర్ ఫైల్ మనకి ప్రొవైడ్ చేశాడు. గాట్ మై పాయింట్? ఇప్పుడు చెప్పండి రా, డౌట్ ఏమైనా ఉందా? No, sir. నో డౌట్, దాట్స్ నైస్. రిమైనింగ్ సార్ 18 సార్. అవును అవును, క్లోజ్ చేస్తా. అర్థమైనట్టేనా? ఎస్, దాట్స్ నైస్. చివరిగా ఇంకొక పాయింట్, ఇది కూడా సేమే, రిపీట్ చేయను. మరి ఇదేంటి సార్? ఫంక్షన్ కాలింగ్. గెట్ సిహెచ్ అనేది ఫంక్షన్ కాలింగే. ఓ నైస్, దాట్స్ నైస్. ఇప్పుడు నేను అడుగుతున్నా, గెట్ సిహెచ్ అనేది కూడా ఫంక్షన్ కాలింగ్ కదా? అంటే పైన ఎక్కడో ఫంక్షన్ ఉంది కదా, అది పైకి అలా వెళ్ళు అలా వెళ్ళు అలా వెళ్ళు, మళ్ళీ corner.h ఫైల్. corner.h ఫైల్ లోనే గెట్ సిహెచ్ అనే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ని కాల్ చేశా. ఆ ఫంక్షన్ కాల్ అయితే ఏం చేస్తుంది తెలుసా? కంట్రోల్ F9 ఇవ్వగానే కర్సర్ అక్కడ వెయిట్ చేస్తుంది కదా, అలానే వెయిట్ చేస్తుందా? అవుట్పుట్ ప్రింట్ అయ్యి మళ్ళీ ఎడిటర్లోకి వచ్చేస్తున్నామా? C++ ఎడిటర్లోకి. ఇక్కడ ఈ కన్సోల్ మానిటర్లోనే వెయిట్ చేస్తున్నామా? కన్సోల్ మానిటర్లోనే అక్కడ వెయిట్ చేస్తుంది ఎవరు? ప్రింట్ చేసేసాక ఆ గెట్ సిహెచ్ రన్ అయింది. గెట్ సిహెచ్ ఫంక్షన్ కాల్ అయింది. ఆ ఫంక్షన్లో కొన్ని స్టేట్మెంట్స్ రన్ అయ్యాయి. అందులో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవ్వడం వల్ల ఇక్కడ కర్సర్ వెయిట్ చేస్తుంది. ఆ స్టేట్మెంట్స్ ఎందుకు రాశారో చెప్పనా? గెట్ సిహెచ్ ఫంక్షన్లో ఉన్న కోడింగ్ ఎందుకో తెలుసా? మనం ఏదైనా కీబోర్డ్ ద్వారా ఏదైనా టైప్ చేస్తే అది తీసుకోవడానికి. ప్రస్తుతానికి నేను నిన్న కూడా చెప్పాను, ఇది ఎంటర్ ప్రెస్ చేస్తున్నా లేదా ఏని ఇస్తున్నా, ఏ ఇచ్చా, ఇదిగో ఏ టైప్ చేశా. చూడండి, ఏని గెట్ సిహెచ్ తీసుకుంది. ఏం చేస్తుంది సార్ తీసుకొని? దాని తర్వాత మాట్లాడదాం దాని గురించి. తీసుకుంది అంతే, మళ్ళీ ఎడిటర్లోకి వచ్చేసా. దట్స్ ఇట్, డన్. క్లాస్ ఇస్ ఓవర్. నా ఇంటెన్షన్ ఏంటో ఇప్పుడు మీకు అర్థమైందా? ఫంక్షన్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశానంటే, మెయిన్ ఫంక్షన్లో రాస్తున్న చాలా స్టేట్మెంట్స్ ఫంక్షన్ కాలింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సిఎల్ఆర్ఎస్సిఆర్, గెట్ సిహెచ్, ఈవెన్ printf కూడా ఫంక్షన్ కాలింగే. రేపు printf గురించి మాట్లాడదాం. ఆ తర్వాత ఫంక్షన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడదాం. రేపు printf గురించి మాట్లాడదాం. సో టుడే ఐఎమ్ గోనా క్లోజ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ ఆల్ గైస్.